వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అన్నొస్తున్నాడు, తర్వాత రావాలి జగన్, కావాలి జగన్, చెప్పాడంటే చేస్తాడంతే. ఇది జగన్ 1.0. 1.0 తర్వాత సరే 5 ఏళ్ల పాటు అధికారం అంతా అయింది. 2.0 రప్ప 29లో మీరు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి మొదలుపెట్టారు. తర్వాత మళ్ళీ కొత్త స్లోగన్ ఏంటంటే రావాలి జగన్, కావాలి మావిగన్ అని మొదలుపెట్టారు. ఫైన్. అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన కరెక్ట్గా లేకపోవడం అనుకోవాలో, లేదంటే రాజకీయాల్లో ఏం చేయాలో తెలియకపోవడమో, లేదంటే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి షాడోలో ఉంటే చాలు అనుకోవడమో పాపం వైఎస్ఆర్సీపీకి గడ్డు పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సరికొత్తగా ఇంకొకటి, ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు వినడం కంటే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం చాలు అనుకునే దశకి వైసీపీ చేరిపోయినట్టుగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైనటువంటి ఘోర పరాజయానికి అసలు కారణాలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయంలో సోషల్ మీడియా వల్లే ఓడిపోయాం అనే సింపుల్ కంక్లూజన్కి వచ్చేసినటువంటి పార్టీ ఇప్పుడు సరికొత్తగా మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం పేరు జగనన్న టెక్ ఫోర్స్. మీరు విన్నది నిజమే, జగనన్న టెక్ ఫోర్స్. ఈ పేరుతో కొత్త డిజిటల్ సైన్యాన్ని రంగంలోకి దింపుతోంది. ప్రజల మధ్య తిరిగే రాజకీయ కార్యకర్తల కంటే ట్విట్టర్లో ట్రెండ్ చేసే యోధులే ఇప్పుడు పార్టీకి ముఖ్యమైనటువంటి భావన స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాడడానికి కాదు, సోషల్ మీడియాలో కౌంటర్లు కొట్టడానికి హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక టీంలను సిద్ధం చేయడం చూస్తుంటే వైసీపీ రాజకీయాలు గ్రౌండ్ నుంచి స్క్రీన్కి షిఫ్ట్ అయిపోయాయి అనేటువంటి భావనే కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ జగనన్న టెక్ ఫోర్స్ కాన్సెప్ట్లో అసలు పొలిటికల్ ఎజెండా ఏంటి అంటే, అసలు ఈ పొలిటికల్ మూమెంట్స్ కంటే కూడా డిజిటల్ దాడులకి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మండలానికో టెక్ వాలంటీర్, గ్రామానికో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటూ వ్యవస్థని రూపొందిస్తున్న వీళ్ళ పని ప్రజల సమస్యలు తెలుసుకోవడం కాదు, టీడీపీ పోస్టులకి కౌంటర్లు ఇవ్వడం, విమర్శకుల మీద ఆన్లైన్లో విరుచుకుపడడం, పార్టీ అనుకూల నెరేటివ్ని వైరల్ చేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడానికంటే కూడా ఫోన్ స్క్రీన్లో స్పేస్ దక్కించుకోవడమే ఇప్పుడు వీళ్ళకి ముఖ్యమైపోయింది అన్నమాట. క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఉత్సాహం తగ్గిపోతున్న సమయంలో నిజమైన రాజకీయ పోరాటాన్ని డిజిటల్ మార్కెటింగ్తో భర్తీ చేయాలి అనుకోవడం వైసీపీ బలహీనతని మరింత బయటపెడుతోంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా సరే ఒకసారన్నా ఇద్దాం, ప్రభుత్వం ఎలాగో స్పీకర్ గారు ఎలాగో ప్రతిపక్ష హోదా ఇవ్వరు, మనమన్నా ఇద్దాం కాస్త. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా ప్రజా సమస్యల మీద ఆందోళన చేయాలి, ప్రభుత్వ వైఫల్యాల మీద ఉద్యమాలు నడపాలి, బాధితుల పక్షాన్ని నిలవాలి. కానీ వైసీపీ మాత్రం టెక్ ఫోర్స్తోనే రాజకీయ యుద్ధం గెలుస్తామన్న నమ్మకంలో ఉన్నట్టుంది. ఈ 5 ఏళ్ల అధికారంలో ఉండి కూడా ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులతో ఆ విశ్వాసాన్ని తిరిగి తెచ్చుకోగలం అని భావించడం రాజకీయ వాస్తవాల్ని అర్థం చేసుకోలేకపోవడమే అవుతుంది. ఎన్నికల్లో ఓటర్లు తమ జీవితాలపై ప్రభావం చూపించిన నిర్ణయాల ఆధారంగా తీర్పిస్తారు, కానీ ఈ ట్విట్టర్ ట్రెండ్స్ చూసి ఓట్లు వెయ్యరు అన్న సాధారణ నిజాన్ని వైసీపీ వ్యూహకర్తలు మర్చిపోయినట్టున్నారు. ఫేక్ ప్రచారాలని తిప్పి కొడతాము, ఇది బాగుంది చెప్పడం వరకు, కానీ ప్రతి విమర్శని టార్గెటెడ్ క్యాంపెయిన్గా చూస్తూ ప్రతి రాజకీయ ప్రత్యర్థిని సోషల్ మీడియా శత్రువుగా పరిగణించడం పార్టీని మరింత వర్చువల్ ప్రపంచంలోకి నెట్టేస్తుంది. అంటే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేది ఏం లేదు, అంతా కూడా ఆన్ స్క్రీన్ మాట్లాడడం తప్ప. ప్రజల్లో నమ్మకం పెంచే హ్యాష్ట్యాగ్లా కాదు, కష్టకాలంలో పక్కన నిలిచేటువంటి నాయకత్వం. స్క్రీన్ ముందు కూర్చుని చేసే డిజిటల్ యుద్ధాలు కొంతకాలం శబ్దం చేస్తాయి, కానీ చివరికి గెలిపించేది మాత్రం నేల మీద కనిపించే రాజకీయ శ్రమ. సో జగన్మోహన్ రెడ్డి గారి తాజా వ్యూహం చూస్తుంటే నేను ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, మా జగనన్న టెక్ ఫోర్స్ చాలు అన్న భావనే బలంగా కనిపిస్తోంది. టెక్నాలజీని రాజకీయాలకు వాడుకోవడం తప్పేమీ కాదు, కానీ అది ప్రజలతో కనెక్ట్ కావడానికి కాకుండా కేవలం ప్రత్యర్థుల్ని ట్రోల్ చేయడానికి, విమర్శలను ముంచేయడానికి మాత్రమే ఉపయోగపడితే అది బలమైన పార్టీ సంకేతం కాదు, గ్రౌండ్ రియాలిటీకి దూరం అవుతున్న పార్టీ హెచ్చరిక. రాబోయే రోజుల్లో వైసీపీ నిజమైన ప్రజా ఉద్యమ పార్టీగా మారుతుందా, లేదంటే ఫోన్ స్క్రీన్లో మాత్రమే కనిపించే వర్చువల్ పార్టీగా మిగిలిపోతుందా అన్నది కాలం నిర్ణయించాలి, వాళ్ళు కూడా నిర్ణయించుకోవాలి. అయితే దీంట్లో ఇంకొక ట్విస్ట్, ఈ టెక్ ఫోర్స్ తోటి ఏం చేస్తారు, కౌంటర్లు ఇస్తారు. ప్రతి పోస్ట్కి తెలుగుదేశం పార్టీ, జనసేన ఎవరైనా సరే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి సంబంధించి కౌంటర్లు ఇస్తారు ఇమ్మీడియట్గా. అంటే సపోజ్ నేను ఇప్పుడు ఈ వ్యాఖ్యానం చేశాను, ఇమ్మీడియట్గా కిందకు వచ్చి ఏంటంటే
బూతులతోటో ఇంకో దానితోటో ఏదో ఒక దానితోటి కామెంట్లు పెట్టాలి, వీడియోని ఇచ్చేయాలి, వ్యక్తిత్వ హననం చేయాలి. ఇది టెక్ ఫోర్స్ చేసేటువంటిది. తెలుగుదేశం పార్టీ ఒక కంపెనీని తీసుకొచ్చిందా, అదిగో మా జగనన్నే తీసుకొచ్చాడని అందులో ఉన్నటువంటి వాలంటీర్లో ఎవరో ఒకళ్ళ టెక్ ఫోర్స్ తోటి ఇంకా దానికి కౌంటర్లు ఇచ్చుకుంటూ వెళ్తారు. అంతే తప్ప మధ్యలోకి ప్రజల మధ్యలోకి వెళ్ళి వీళ్ళు చేసేదేం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ టెక్ ఫోర్స్ అంటే పెద్ద కొత్తదేం లేదండి. సోషల్ మీడియాని, ఆయనకు ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో దాని పేరు మారుస్తున్నారు. సజ్జల భార్గవ రెడ్డి కోర్టులో ఊరట దక్కలేదు, మనం చూసాం కదా. ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఎంత ఘాటుగా వ్యాఖ్యానించారో, ఈవెన్ హైకోర్టు కూడా. ఎవరి విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నారు, 2029లో ఎవరి విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నారు, రాష్ట్రాందా ప్రజలదా, దేన్ని విధ్వంసం చేస్తారా అన్నటువంటి మాట కూడా ఆయన అన్నారు. అలాంటి మాటలు విన్న తర్వాత కూడా, అనిపించుకున్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అదే టెక్ ఫోర్స్ అన్నటువంటి పేరుతో పూడి శ్రీహరిని అరెస్ట్ ఎందుకు చేశారు? ఇగో ఈ దిక్కుమాల పనులు చేసిన దానికే, చేతిలో కత్తి పెట్టిన దానికే, ఇలాంటి పనులన్నీ చేసిన దానికే. ఇప్పుడు కూడా మేము అదే చేస్తాం. అది కూడా ఎక్కడ, హైదరాబాద్లో. అంటే ఇక్కడ టీంని పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తే తెలంగాణ పోలీసులు ఊరుకుంటారా? సివి ఆనంద్ డీజీపీ, కమిషనర్ సజ్జనార్ తోలు తీసి వదిలిపెడతారు ఇలాంటి పనులు చేస్తే. విమర్శ చేయండి, సద్విమర్శ చేయాలి. అంతేగాని ఈ వర్చువల్ ఫోర్స్లో కౌంటర్లు ఇచ్చేస్తాం అనేటువంటి దాంట్లో తప్పుడు ప్రచారాలు చేస్తే తాట తీస్తారనేది ఒకటైతే, సోషల్ మీడియాలో మాత్రమే, సోషల్ మీడియా ఉన్నది నిజమే, దాని ఇంపాక్ట్ ఉంటున్నది అనేది నిజమే. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో మాత్రమే పోరాడతాం, బయట కాదు అని కూర్చుంటే నిండా మునిగిపోతారు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఏమంటారు ఇప్పుడు ఫైనల్గా? జగనన్న టెక్ ఫోర్స్ జాయిన్ అవుతారా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.